ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ మన మధ్యనే సంచరించుచు మన ఆంధ్ర రాష్ట్రంలోని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి సమీపాన డేగపూడి గ్రామమున మహా తెలుగుగంగ ప్రవాహ ప్రాంతమున కండలేరు నదీ ప్రాంతమున వెలసి ఉన్నటువంటి శ్రీ కాంతమ్మ తల్లి గారు మహాపుణ్యాత్మరాలు. మహా తపస్వి అయినటువంటి శ్రీ కాంతమ్మ తల్లి జీవిత చరిత్రను తెలుసుకొనగలుగుతున్నాం మనం. ఈ మహావాక్యాలపైన మనము చదువుకున్న అవధూతల లక్షణములను పోలిన వారు ఎందరో ఉన్నారు. కాంతమ్మ తల్లి ఒక దిగంబర స్త్రీ. ఆమె తన దేహ జాడ్యతను బట్టబయలుగా చేసి ఎటువంటి నూలు వస్త్రమునైనను ధరింపక ఈ రాక్షసాకృతులు నరరూప రాక్షసులు సంచరించు జగమంతయు ఎనలేని ప్రేమామృతాన్ని పుణికి పుచ్చుకొని తన జీవితాన్ని, ఆమె యొక్క జీవిత రహస్యాన్ని తెలిపే వారికి అవధూతల యొక్క పుట్టుపూర్వోత్తరాలు కానీ, వారి బంధువులు కానీ, వారి స్నేహితులు కానీ ఎవరైనా సరే ఏమి ఎరుగక వారు గతంలో ఏమేమి చేసేవారు, ఏమి చేస్తుండేవారు, ఇలా ఎందుకు అయినారు అనే విషయాలు మీద కానీ వీరికి ఎటువంటి అవగాహన ఉండదు. ఎందుచేతనంటే వారు తమ జీవితమును వారు స్పృశించి పారదోలినటువంటి మహాధూళిగలు, మహాగనులు. కానీ మనకు కాంతమ్మ తల్లి జీవితం గురించి కొన్ని ఆధారాలు లభించినవి. కాంతమ్మ తల్లి జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక అబల, ఒక సాధారణ స్త్రీ ఆ రోజులలో ఏ రకమైనటువంటి సమస్యలకు లోనై వైవాహిక వ్యవస్థను విడనాడి ఏ విధమైన విపరీత పరిణామాలకు గురైనదో, ఒక సాధారణ స్త్రీ నుంచి ఒక మహత్తర శక్తిగా అయినటువంటి శక్తి స్వరూపిణిగా మారి అవధూత స్థాయిని దాటిందో, అసలు అవధూతగా ఎలా మారిందో, ఏ విధముగా ఆమె జీవితం సాగిందో, ఏ విధంగా ఆమె సమ్మలిత జీవితం సాగించిందో ఈ కథను చదివినటువంటి వారు ఎవరైనా ఒకటి ఆలోచింపజేసే పరిణామమే ఈ స్త్రీ యొక్క విషాద గాథ. స్త్రీగా జన్మించి ఈ భూమిపై పడేటటువంటి బాధలు, కష్టాలు, కోకొల్లలు, ఇలాంటివి ఎన్నెన్నో కాంతమ్మ తల్లి యొక్క జీవిత చరిత్రలో ఆ రోజులలో ఉన్నటువంటి వైవాహిక జీవితాన్ని గురించి మనకు గుర్తుకు తెస్తున్నాయి. ఆ రోజులలో అమ్మ పడిన బాధలు మనం వింటే ఇది ఎంతో కఠినమైన స్వభావాలను, పరిస్థితులను ఎదుర్కొని ఏ రకమైన సాధన చేసిందో, ఎవరైనా గురువులు చేత ఉపాసికి అయి సాధన చేయబడిందో, గమ్యం ఎక్కడ దొరికిందో, ఎక్కడ వదిలిందో, గట్టు ఎక్కడ వదిలిందో తెలియడానికి సంఘటనలు అన్నీనూ కోకల్లలు. కాంతమ్మ తల్లి ఊరు మంగళగిరి దగ్గర ఉన్న కాజా గ్రామం. అమ్మ కాంతమ్మ తల్లి పేరు తల్లిదండ్రులు పెట్టినది శివకుమారి. భర్త గారి ఊరు నంబూరు. ఈమె కులము బ్రాహ్మణ కులం. కుటుంబం తల్లిదండ్రులు ఉన్నారు. 7 సంతానము. గురువు దిగంబర శాస్త్రి. 5 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. అత్త గయ్యాళి, మామ గొంగురు గొంతువారు. భర్త గారి ఊరు నంబూరు. నాన్న రాధాకృష్ణమూర్తి గారు. అమ్మ పేరు రాధాకృష్ణ కుమారి. తమ్ముళ్ళు 5 మంది. అన్నదమ్ముల పేర్లు అప్పారావు, నారాయణరావు, ఆంజనేయులు, సాంబశివరావు, నరసింహమూర్తి, సుజాతమ్మ చెల్లెలు. ఇంటికి పెద్ద బిడ్డ ఈమె. అత్తమామ ఉండేవారు. మామగారు గొంగురు గొంతువాడు. తల్లిదండ్రుల కుటుంబం చాలా పేదరిక కుటుంబం. తాతల వారి కాలంలో మంచి ఉన్నత స్థితి కలిగిన వారే. కానీ తన తండ్రి తల్లికి కాలానుగుణముగా ఆస్తులు హరించినవి. ఏదో కొంత పొలము ఉండేది. ఆ పొలములో పనిచేయడము, సామాన్య బాలికలను లాలించడము, పాడి ఆవుల నుండి పాలు పితుకుట, తన తల్లిదండ్రులకు మిగతా తమ్ముళ్లకు భోజనం చేసి పెట్టడం, అలా అమ్మ పెరిగారు. ఆ రోజుల్లో
యుక్త వయసు వచ్చింది అంటే ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపేవారు అమ్మవారు. ఎక్కువ కాలం అంటే కనీసం 20 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేయకుండా ఉండేవారు కాదు. అట్లా 16 సంవత్సరములకే శివకుమారి అనబడే కాంతమ్మ తల్లికి వివాహం చేసి రాధాకృష్ణమూర్తి గారు ఆయన అమ్మవారి ఇంటికి అత్తగారింటికి పంపించినారు. భర్త చాలా అమాయకులు. ఆయన ఎవరితో ఏమీ మాట్లాడేవారే కాదు. ఆయన దాదాపు 200 సంవత్సరం నాటి వారని, తన భార్య భర్త అని తెలుసుకోలేనటువంటి వారని ఆ ఊరి వారు ఎంతోమంది నా యొక్క అన్వేషణలను నాకు చెప్పారు. అలాంటి అమాయకపు భర్తతో అత్త గయ్యాళితనమునకు ఓర్వలేకపోయినది మన తల్లి కాంతమ్మ తల్లి. అత్తగారింట్లో ఎన్నో కష్టములకు ఓర్చుకుని అతి కష్టం మీద 4 సంవత్సరములు కాపురం చేయసాగింది. ఒకరోజు ఏమీ చేయునది లేక తన భర్తను తీసుకుని తన పుట్టింటికి వచ్చినది అమ్మవారు రాధాకృష్ణ కుమారి అప్పుడు పెళ్లి చేసిన భర్తతో, నిన్ను అత్తగారింటికి పంపిన తరువాత అసలు భర్తను తీసుకొని అమ్మవారింటికి రావడమేమిటి? కష్టమైన నష్టమైన అమ్మవారింటికి రాకూడదమ్మా. అత్తమామల ఇల్లి నీకు శరణం. నీ ఇంటి పేరు మారి ఒక భర్తకు భార్య అయిన తరువాత అత్తమామలు నీకు దైవస్వరూపములు, అంతేగాని మేము కాదు. నీవు ఇక్కడ ఉంటే ఇల్లు వదిలి వచ్చేసింది సుకుమారి అని వేలితో చూపుతుంది ఈ లోకం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ.